కన్నతల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో ప్లాట్ఫామ్ పాలైన శిశువులకు ఏంటి ఈ శాపం? అల్లారు ముద్దుగా అమ్మ కలిపిన ముద్దలు తినాల్సిన పసిపిల్లలు పస్తులుగా ఉంటున్నారు. ఎవరిది పాపం? 12 నెలలు కూడా నిండని ఈ బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఆ కసాయి ముఠా ఎవరు? నెలకు 5,000 లెక్కన పసికూనల ప్రాణాలకు వెలగట్టే ఆ గ్యాంగ్ నెల్లూరు జిల్లాలోనే తమ మకాం వేసి ఉన్నారా? ఎవరో కన్న బిడ్డలకు మరెవరో ఎత్తుకొని భిక్షం ఆడుకుంటున్నది కేవలం జాలి చూపి డబ్బులు ఇస్తారనా? ఎండనక వాననక పసిబిడ్డలను హింసిస్తూ భిక్షగాళ్ల ముసుగులో రెచ్చిపోతున్న ఈ బేబీ హంటర్లు ఎవరు? లెట్స్ వాచ్ ది టైమ్ లైన్ కవర్ స్టోరీ. కన్నతల్లి ఒడిలో చిరునవ్వులు చిందిస్తూ అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారుల పరిస్థితి అతి దారుణంగా మారింది. ఎండలో, వర్షంలో, చలిలో మొహంపై గుడ్డ కప్పేసి ఈ పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వకుండా పసిబిడ్డలను వెంటేసుకుని సందుల్లో, గొంతుల్లో, రోడ్లపైన, ప్లాట్ఫామ్పై కనిపిస్తున్నారు ఈ బెగ్గింగ్ గ్యాంగ్. అసలు ఆ చిన్నారులు చేసిన పాపమేంటి? ఎవరో జేబులు నింపుకోవడం కోసం ఈ పసిబిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ముఠా ఎవరు? ఎవరో కన్నబిడ్డలను మరెవ్వరో ఎత్తుకుని వీధుల్లో తిప్పుతూ పసికూనలను హింసిస్తూ కనిపిస్తున్న ఈ గ్యాంగ్ ఎవరనే ప్రశ్నలకు సమాధానం కోసం టైమ్ లైన్ టీం వారి వెంటపడింది. చిన్నపిల్లలను ఎత్తుకుని డబ్బులు అడుక్కుంటున్న ఈ మహిళను మా టీం ప్రశ్నించింది. మీ వద్ద ఉన్న పిల్లలు ఎవరని అడగగా వాళ్లు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఎలా ఎస్కేప్ అవుతున్నారో మీరే చూడండి. ఆ బిడ్డ ఎవరిదమ్మా? ఏ సమాధానం చెప్పవా? ఎవరి బిడ్డ? అదో ఇటు చూడు. ఎవరి బిడ్డ? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏ ఊరు మీది? ఎక్కడ? ఈ ఊర్లో ఎక్కడ? ఈ ఊర్లో ఎక్కడ మీరు ఉండేది? పిల్లలకు పాలు పట్టిస్తున్నట్టు చేతుల్లో పాల సీసా పట్టుకుని తానే తాగిస్తుంది ఈ కేడిలేడి. పసిబిడ్డను రోడ్లపై తిప్పుతున్నావు, కనీసం పాలు కూడా బిడ్డకు ఇవ్వకుండా నువ్వే తాగిస్తున్నావేంటి అని అడిగితే ఈ బిడ్డకు పాలొద్దంట, అందుకే నేనే తాగుతున్నాను అని వెటకారంగా సమాధానం ఎలా ఇస్తుందో చూడండి. పాలు నువ్వు తాగుతున్నావు, బిడ్డకి తాగకుండా. ఆ పిల్లకాయలు ఎవరమ్మా? మా పిల్లలే. మా పాలు పిల్లలకు పట్టించాను, నువ్వు తాగుతున్నావు ఏంది? అదే బ్యాచ్ లో ఇంకో మహిళ అయితే ఏకంగా మాకు వీడియో తీస్తే ఎంత డబ్బులు వస్తాయి అని అడుగుతుంది. నువ్వు ఎత్తుకున్న బిడ్డ ఎవరిది అని అడిగితే వాగులో నుంచి ఎత్తుకొచ్చా, ఇప్పుడు ఏంటి అని అంటుంది. డబ్బులు వస్తాయా? ఎంత వస్తాయో చెప్పు, మమ్మల్ని వీడియో తీస్తే. ఏం భలే విచిత్రంగా చేస్తున్నావు కదా. ఎవరి బిడ్డ ఇది? నా ముందు నువ్వు లే వీడియో తీయకుండా. ఎవరి బిడ్డ చెప్పు? ఎవరి బిడ్డ? వాగులా బిడ్డ. ఎవరి బిడ్డ చెప్పు? ఎవరి బిడ్డ? వాగులా బిడ్డ. పాల సీసాతో పసిబిడ్డను వెంటేసుకుని తిరిగితే కేవలం జాలి చూపుతూ డబ్బులు ఇస్తారని, ఎవ్వరో కన్న బిడ్డలను ఇంత బహిరంగంగా ఎత్తుకుని ఆ చిన్నారులను హింసిస్తూ డబ్బులు అడుక్కుంటున్న ఈ గ్యాంగ్ వెనుక ఉన్న అస్సలు గ్యాంగ్ లీడర్ ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు, ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఇలాంటి బెగ్గింగ్ బ్యాచ్లు 50కు పైనే ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి కొంతమంది, తెనాలి నుండి మరికొంతమంది గ్యాంగ్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తమ మకాం వేశారు. వీళ్లందరూ ఒక్కచోటైతే ఉండరు, వివిధ ప్రాంతాల్లో ఉంటారు. పైగా ఒక్కొక్క బ్యాచ్ రోజుకొక ఏరియాలు సెలెక్ట్ చేసుకుని మరీ డబ్బులు అడుక్కోవడానికి బయలుదేరుతారు. ఈ గ్యాంగులు జిల్లాలో ఉండే ఎన్టీఆర్ నగర్ సరిహద్దుల్లో ఉండే గుడిసెల్లో వైఎస్ఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీ, వెంకటేశ్వరపురం, కొత్తూరు, కోవూరు, కావలి, గూడూరు, నాయుడుపేటతో పాటు సుళ్లూరుపేట, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ల గురించి చాంతాడంత లిస్టే ఉంది. అయితే మొత్తం మీద ఉన్న ఈ బెగ్గింగ్ గ్యాంగ్లలో ఎంత మాత్రం సంఖ్యలో ఈ ముఠా ఉంది, వారి వద్ద ఎంతమంది చిన్నారులు ఉన్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎవ్వరూ లేని అనాథ పిల్లలు లేదా పల్లె ప్రాంతాల్లో కటిక పేదరికంలో ఉన్న వారి కన్నబిడ్డల తల్లిదండ్రులకు డబ్బులిస్తామని ఆశ చూపించే వారి పిల్లలను టౌన్ లేదా సిటీ పరిసరాల్లో తీసుకుని రావడం, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలను దొంగలించి ఎత్తుకుని రావడం, ఇలా ఎలాగైనా సరే పసిబిడ్డల కోసం వెతుకుతూ ఉంటారు ఈ బేబీ హంటర్లు. అందరూ ఉన్న చిన్నారులను అనాథలుగా మార్చేస్తున్నారు. మొత్తం మీద ఈ గ్యాంగ్ల వెనుక ఏదో శక్తి ఉందనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ దృష్టి ఈ బేబీ హంటర్లపై పడడంతో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా రోడ్లపై చిన్నపిల్లలను ఎత్తుకుని
డబ్బులు అడుగుతుంటే వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వారి మీద చర్యలు తీసుకోవాలని, కన్న తల్లులే వారి బిడ్డలను ఎత్తుకుని భిక్షం అడుగుతుంటే వాళ్లను కౌన్సిలింగ్ చేసి ఆ తల్లి బిడ్డలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టం చేశారు కలెక్టర్. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు టీంలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 4 చిన్నపిల్లలతో పాటు 5 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఎక్కడైనా సరే రోడ్లపై పసిబిడ్డలను తిప్పుతూ డబ్బులు అడుక్కుంటున్న వారు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను ఐసిడిఎస్లో పనిచేస్తున్నాను. నా పేరు బిహైనా సూజన్. చిన్నపిల్లల్ని ఎత్తుకొనేసి వాళ్ళని చంకలో వేసుకొని అసలు వాళ్ళ పిల్లలా కాదనే తెలియకుండా భిక్షాటం చేయటము, సంపాదించడం చేస్తున్నారు. ఎక్కువ బస్సులకు అడ్డంగా పోవటము, బెదిరించటాలు, డబ్బులు తీసుకోవటాలు అలా కొంతమంది చేస్తున్నారు. చిన్నపిల్లల్ని రోడ్డు మీద పెట్టేసేసి అడుక్కోవటం చేస్తున్నారు. ఇది ఎవరనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 5గురిని మేము ట్రేస్ అవుట్ చేసాము. తీసుకొచ్చి వాళ్ళని మేము కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక పాప ఒక అవ్వ దగ్గర ఉండి ఆమె 4 రోజులు ఒక పాపని, 4 రోజులు ఒక పాపని మారుస్తూ భిక్షాటం చేస్తూ ఉంది. ఆ పాపను మేము విచారించగా ఆ పాప వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందని ఒక బిడ్డను తీసుకొని మొత్తం వాళ్ళ 5గురు ఒక బాబుని తీసుకొని వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న పనికి బయట వెళ్తూ ఉండగా కూలీకి వెళ్తూ అట్లా ఉంటాడు. ఆయనేమి ఇక్కడ ఉండడంట. ఆమె ఒక ముసలాం దగ్గర ఈ పిల్లలు ఉంటుంటారు. ఆ ముసలామి రోజుకు ఒకళ్ళని తీసుకొని భిక్షాటం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ఆమె ప్రెగ్నెంట్గా ఉండి మళ్ళీ చంకలో ఒక బిడ్డను వేసుకొని తిరుగుతూ భిక్షాటం చేస్తూ వచ్చింది. అలాగే ఇంకొక పాప అయితే బెదిరిస్తూ అందరినీ డబ్బులు తీసుకోవటం అలా జరుగుతుంది. అసలు వీళ్ళ వెనక ఎవరున్నారా అనేసి వీళ్ళు ఎక్కడోళ్ళు ఏంటని మేము విచారించగా వీళ్ళు ప్రతిరోజు ఇదే పనిగా భిక్షాటం చేయడం జరుగుతుంది. ఇలాగ వీళ్ళని తీసుకొచ్చి మేము కొంతమంది హోముల్లో, కొంతమందిని శిశు గృహాల్లో చేర్చడం జరిగింది. మేడం, ఇట వేరే వాళ్ళ బిడ్డల్ని తీసుకుని ఇట భిక్షాటన చేస్తే పట్టుబడితే వాడిని ఎలాంటి శిక్ష వాళ్ళు? ఒకవేళ వాళ్ళ బిడ్డలు కాకుండా ఉంటే మాత్రం శిక్షకి అరుగులే. పోలీస్ స్టేషన్లో మాత్రం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ బిడ్డలే అయ్యుండి ఇలా చేస్తుంటే మాత్రం వాళ్ళని తీసుకొచ్చి మా హోముల్లో పెట్టుకుంటాము. ఒకవేళ వేరే బిడ్డల్ని తీసుకొచ్చి లేదంటే బాడుక్కి తీసుకొచ్చి ఇలా భిక్షాటన చేస్తుంటే వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? జేజే యాక్ట్ కింద వాళ్ళని శిక్షిస్తాం. ఇలాగా చాలా రకరకాలుగా ఇట్లాగా వేరే పిల్లల్ని తీసుకొచ్చి చంకలో వేసుకొని ఎండల్లో తిప్పుతూ, వానల్లో తిప్పుతూ భిక్షాటం చేస్తున్నారు. ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది. అలాగని ఎక్కడైనా మీకు కానీ జరుగుతూ ఉంటే 1098కి ఫోన్ చేసి మాకు తెలియపరచండి. మేము వెంటనే అక్కడికి చేరుకొని ఆ పిల్లల్ని మేము మా పరిరక్షణలో మేము కాపాడుకుంటాం. ఇలా చేసినంత మాత్రాన ఈ గ్యాంగ్లను కంట్రోల్ చేయడం అసాధ్యమని చెప్పుకోవాలి. ఈ ముఠా వెనుక ఉండి గ్యాంగ్ నడుపుతున్న గ్యాంగ్ లీడర్ను అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వడం కష్టమే. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఈ బేబీ హంటర్లపై గట్టి నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఉండి అనాథలు అయినారు కొంతమంది పసిబిడ్డలు. అందరూ చూస్తుండగానే అనేక హింసలకు గురవుతున్నారు మరికొంతమంది చిన్నారులు. అసలు ఈ చిన్న పిల్లలు చేసిన పాపం ఏంటి? అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులకు ఎందుకు ఈ శిక్ష? పిల్లలను ఎత్తుకుంటే జాలి చూపడంతో పాటు డబ్బులు వస్తాయని తమ జేబులు నింపడం కోసం పసిబిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ బేబీ హంటర్లను చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఇప్పటికే అధికారులు డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యత కేవలం అధికారులదే కాదు, ఈ సమాజంలో ఉండే మంది కూడా. ఎండలో వానలో చిన్న పిల్లలను హింసిస్తూ భిక్షం అడుగుతూ కనిపిస్తే వెంటనే 1098 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి. ఇంకొకసారి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 1098కు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి టైమ్ లైన్ స్పెషల్ కవర్ స్టోరీ.